2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చాలు. 2 పిచ్చుకలట ఒక కాసుకు అమ్మబడతాయి. అంటే కాసులు అంటే డబ్బులు. 2 పిచ్చుకలు అమ్మబడితే, పిచ్చుకలు అంటే ఎంత ఉంటాయి? పిచ్చుకలు పెద్దగా ఉంటాయా, చిన్నగా ఉంటాయా? అసలు వాటిని ఎవరైనా పట్టించుకుంటారా? మన చర్చి ఆ గ్లాస్ దగ్గరకు వచ్చి రోజు అందులో గూడు పెట్టుకుంటాయి. అందుకే ఆ కిటికీ తీయం, దాంట్లో ఎగురుతుంటా ఉంటాయి. పిచ్చుకలు అంటే చిన్నవి. 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడినప్పుడు లేదా అమ్మినప్పుడు దేవుని సెలవు లేకుండా ఏ పిచ్చుక నేల పడదు, అంటే చనిపోదంట. ఆ 2 పిచ్చుకల మీద ఎవరి దృష్టి ఉంటుంది? దేవుని యొక్క దృష్టి ఉంటుందని అర్థం. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి, మీరు భయపడకండి అన్నాడు. మీకు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? రేపటి నుంచి లెక్కేసి డిసెంబర్ 31కి చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్పంగా విన్నా, మరి అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. కానీ పురుషులకు అట 1,00,000 ఉంటాయట, స్త్రీలకు 1,00,000 నుంచి 1,50,000 ఉంటాయంట. ఎవరు చెప్పంగా విన్నా. వెంట్రుకలు, ప్రతి వెంట్రుక దేవుడు లెక్కబెట్టి పెట్టినట్ట మనకు. స్తోత్రం, హల్లెలూయా. ఈ లెక్క మనకు తెలియకున్నా ఈ లెక్క దేవుడికి తెలుసు. పిచ్చుకలు చిన్నవే కానీ అవి అమ్మబడ్డా కూడా ఆయన అనుమతి లేకుండా అవి నేలను పడవు లేదా చనిపోవు అని చెప్పి, మీరు అనేక పిచ్చుకల కంటే ఎవరు శ్రేష్ఠులు అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం 6వ వాక్యం 7వ వాక్యం చదవండి. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి. ఈ 5 పిచ్చుకలట దేవుడు మర్చిపోడట, ఒక్కడి కూడా మరవబడదు అని రాయబడింది. అక్కడ 2, ఇక్కడ 5. పిచ్చుకల గురించే దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేయాలి. పిచ్చుకలు చిన్నవి, చాలా చిన్నవి. దావీదు కూడా అంటాడు, నేను పిచ్చుక వలె ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుక వలె నేనున్నాను అన్నాడు. పిచ్చుకకి ఏం ధైర్యం ఉంటుందండి? ఏం బలం ఉంటుంది? ఏదన్నా వచ్చి దాన్ని చంపాలనుకుంటే ఏం చేస్తుంది? అది ఎంత జీవి, అల్పమైంది, చిన్నది. అలాంటి దాని మీద దేవుని యొక్క దృష్టి ఉంటుందంట. స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. కొంచెం ముందుకెళ్ళి ప్రార్థన చేసుకుందాం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఆకాశ పక్షులంట
లేదా ఈ పిచ్చుకలైనా పక్షులేగా, ఈ పిచ్చుకలైనా ఆకాశ పక్షులైనా ఏం చేయవంటే విత్తవు, విత్తనాలు పెట్టవు, పంట కోయవు, కొట్లలో కూర్చుకోవు. అయినా దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. పక్షులు కొన్ని వేల రకాలు ఉన్నాయి భూమి మీద. ఇన్ని వేల రకాలైన పక్షుల్ని దేవుడు పోషిస్తున్నాడంట. ఉదయకాలం లేచిన తర్వాత పక్షులు ఆహారం కొరకని బయలుదేరుతాయి. మరి ఎక్కడుంటాయని బయలుదేరుతాయి? మనకంటేనేమో ఓ అర్ధ ఎకరం పొలమో ఎకరం పొలం ఉందనుకో, లేదా ఏదైనా చేతి పనులు మనకు ఉన్నాయి అనుకుందాం. ఏ పని లేదు, కూలి పనికి పోతున్నాం అనే సంగతి మనకు తెలుసు. మనం లేవగానే మన పని కోసం మనం బయలుదేరుతాం, మన ఉద్యోగం కోసం బయలుదేరుతాం, పొలం ఉంటే పొలం పనుల కోసం బయలుదేరుతాం. ఎందుకొరకు? మనిషి యొక్క ప్రయాస అంతా బ్రతకడం కొరకు గనుక కష్టపడతారు ఎవరైనా. ఇలాగున కష్టపడుతున్న మనము మన పోషణ కొరకు మనం కష్టపడుతున్నాం. అలాగే మరి ఆకాశ పక్షులకు ఏమున్నాయని కష్టపడతాయి? ఏ పొలం కాడికి పోయి కష్టపడతాయి? ఏ పంటను కోస్తాయి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి వాటి పోషణ ఎలా? పోనీ అవి ఆలోచిస్తాయా ఈరోజు నేను ఎలా బ్రతకాలని? మరి వాడికి ఏ ధైర్యం ఉంది? ఒక చిన్న సత్యం మనం ఈరోజు నేర్చుకుని చాలు. కొన్ని వేల రకాలైన పక్షులు ఉన్నాయి. కొన్ని మన మధ్యలో ఉంటాయి, కొన్ని అరణ్యంలో ఉంటాయి, కొన్ని కొండల మీద ఉంటాయి, మరికొన్ని పెద్ద పెద్ద అడవుల్లో ఉంటాయి. ప్రతి పక్షినైనా దేవుడు గుప్పిలి విప్పి ఏం చేస్తాడంటే పోషిస్తాడని రాయబడింది. హల్లెలూయా. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తాయంట. పిచ్చుకలు ఎవరి వైపు చూస్తాయి? పక్షులు ఎవరి వైపు చూస్తాయి? ఆయన వైపు ఎప్పుడైతే చూస్తాయో సర్వజీవుల కన్నులు ఆయనను చూసినప్పుడట ఆయన గుప్పిలి విప్పి వాటిని ఏం చేస్తాడంటే పోషించినప్పుడు అవి వాటి ఆకలిని తీర్చుకొని అవి తృప్తి చెందుతాయి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న, ఆకాశ పక్షుల్నే దేవుడు అంత అద్భుతంగా పోషిస్తే మనల్ని ఎలా పోషిస్తాడు? మరి వాటికంటే మనం శ్రేష్టమా అవి శ్రేష్టమా? మనం గొప్పలమా పక్షులు గొప్పయా? అమ్మ చెప్పండి, అందరూ కూడా చెప్పాలి. మనం గొప్పలమా పక్షులు గొప్పయా? మనం గొప్ప అంటే మనకంటే తక్కువ వాటిని అంత ప్రేమిస్తే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాలి? మనల్ని దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడా లేదా అని తెలవాలంటే నీ ఎంటికలను లెక్కబెట్టు. ఆయన లెక్కబెట్టి పెట్టుకున్నాడు దగ్గర. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి రాలిపోయేటప్పుడు కూడా ఆయన పర్మిషన్ ఉంటుందట. దేవుని యొక్క శ్రద్ధ మన మీద ఉన్నదని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలిము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా శాలిము రాజువు.
దేవుడు ఈ సృష్టిని రెండు విధాలుగా చేశాడు. ఒకటి మాట వలన కలుగజేశాడు, రెండు తన చేతుల ద్వారా చేశాడు. మాట అంటే భూమి ఆకాశాలు కలుగును కాకంటే కలిగాయి, సూర్యచంద్ర నక్షత్రాలు కలగంటే కలిగాయి. అలాగే 5వ రోజు దేవుడు ఈ ఆకాశ పక్షులన్నీ తన మాట ద్వారా చేశాడు, కలగజేశాడు. ఆయన ఆకాశ పక్షులు కలుగునుగాక అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న పక్షులన్నీ ఆయన మాట చేత కలిగాయి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. అయితే మానవుణ్ణి మానవుడు కలుగునుగాక అని అనలేదు. నేలమంటిని తీసుకొని ఒక బొమ్మను చేసి వాని నాసికారంధ్రంలో గుండా జీవవాయువును ఊదినప్పుడు మనము మనుషులుగా మారాం. ఇంకో మాట ఉంది బైబిల్లో, మనమాట దేవుని స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో, దేవుని వలె దేవుడు మనల్ని చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. మాట ద్వారా కలగజేసిన ఆకాశ పక్షులు తన చేతుల ద్వారా మనల్ని దేవుడు చేసుకున్నాడు ఆయన స్వారూప్యంలో, పోలికలో. మనం గొప్పలమా, ఆకాశ పక్షులు గొప్పయా? ఆకాశ పక్షుల్ని దేవుడు అంత శ్రద్ధ తీసుకొని వాటిని పోషించి, వాటిని సంరక్షించి, వాటిని కాపాడి, వాటికి అన్ని విధాలుగా దేవుడు అందజేస్తే, దేవుడు ఆయన స్వారూప్యంలో, పోలికలో చేసుకున్న మనకు ఎక్కువ చేస్తాడా, తక్కువ చేస్తాడా? ఎక్కువ చేస్తాడా, తక్కువనా? సైలెంట్గా ఉండాలి. ఎక్కువనా, తక్కువనా? అందుకని వాటికంటే మీరెవరు? శ్రేష్ఠులు కారా? ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని పోషించాడా? ఆకాశ పక్షులు రేపెక్కడ దొరుకుతాయి అనుకుంటుందా? ఈరోజు అవి బయటికి వెళ్ళి అవి పోషించబడితే దాన్ని బట్టే దేవుని స్తుతిస్తాయి. మరి అలాంటప్పుడు మనకు ఆయన స్వారూప్యంలో, పోలికలో దేవుడు మనల్ని చేసుకొని ఆయనే పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి దిగివచ్చి ఆయన ఆఖరి రక్తబొట్టును మన కొరకు కార్చి మనల్ని పాపము, శాపం నుండి విమోచించి ఆయన సన్నిధికి తీసుకొచ్చి ఆయన సంఘంలో నిలబెట్టి ఆయన సేవకుల్ని మనకిచ్చి, ఆయన వాక్యాన్ని మనకిచ్చి, ఆయన అభిషేకాన్ని, ఆయన ఆత్మను మనకిచ్చి మనల్ని బలపరుస్తున్న దేవుడు మన బాగోలు పట్టించుకోడా? మనల్ని పోషించలేడా? మన అక్కర్లు తీర్చడా? మన గురించిన బాధ్యత తీసుకోడా? ఆయన తీసుకుంటాడో తీసుకోడో అని మనకే ఎక్కువ విచారణ ఎక్కువ. మనమే ఎక్కువ ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా అని చింతిస్తాం. మనం చింతించాలని దేవుడు మనల్ని చేయలేదు. మన చింత యావత్తు ఆయన మీద వేయాలని దేవుడు మనల్ని చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. దేవుడు మన యొక్క భవిష్యత్ అంతటిని ఆయన ఎలాగున మన విషయంలో శ్రద్ధ తీసుకుంటాడో అది మనం తెలుసుకోవాలని ఆకాశ పక్షుల్ని, పిచ్చుకల్ని దేవుడు ముందు పెట్టాడు. పిచ్చుకలు చనిపోతే దేవుడని పట్టించుకుంటాడా? పోనీ ఇంటోళ్ళు పట్టించుకుంటారా? దానికి ఏమైనా విలువ ఉందా? దానివల్ల ఏమైనా లాభం ఉందా? లేకపోయినా దేవుడు ఆ పిచ్చుకల గురించిన శ్రద్ధ కలిగి ఉన్నాడు. మన తల వెంట్రుకలన్నీ దేవుడు లెక్కించి పెట్టాడు. ప్రతి ఒక్కరికి తల వెంట్రుకలు లెక్క పెట్టే ఉన్నాయి. ఇంత గొప్ప దేవుడు వాటికంటే మనమే శ్రేష్టమైన వారమని తెలిసి మనల్ని దేవుడు పోషిస్తాడు. మన బాధ్యత తీసుకొని మనకు కలిగిన సమస్తాన్ని ఆయనే భారం భరించి నెరవేరుస్తాడని ఒక పరిపూర్ణ నమ్మకము మన దేవుని మీద మనకు కలగాలి. హల్లెలూయా. ఆ పరిపూర్ణ నమ్మకము, విశ్వాసము ఎప్పుడైతే మనం దేవుని మీద పెడతామో
అప్పుడు ఆయనే మనకు కావలసిన సమస్త భారాలన్నీ ఆయనే తీర్చి నెరవేర్చి నడిపిస్తాడు. దేవుడు మనం చెప్పకుండా ఆయన చేయడు. అడగంది అమ్మాయిని ఏం చేయదు, అన్నం పెట్టదు. నీ పరిస్థితి ఎలా ఉందో నువ్వు దేవునికి చెప్పనంత వరకు దేవుడు నీ భారాన్ని ఆయన మీద వేసుకోడు. నీ గురించిన శ్రద్ధ ఉంటుంది, నీ గురించిన భారం ఉంటుంది, నీ అక్కర్లన్నీ తీర్చాలని దేవునికి ఉంటుంది. అన్ని విషయాలు దేవునికి ఉన్నా నీవు చెప్పకుండా దేవుడు మాత్రం ఏ కార్యాన్ని చేయడు. అందుకని ప్రతి విషయం నందు మనం ఏం చేయాలంటే ప్రార్థన పూర్వకంగా దేవునికి తెలియజేయాలి, ప్రార్థనలో పెట్టాలి. మనకున్న బాధ ఏంటంటే ఎక్కువ మనుషులకి చెప్పుకుంటాం. ఇప్పుడు నాకు ₹1,00,000 అప్పు ఉందని నీకు 100 సార్లు చెప్తే ఏం చేస్తావు? ఎప్పటికి చెప్తున్నాడు అని 50,000 తెచ్చిస్తారా? ఇంకేమంటారు పైకి? ఎప్పుడు ఇదే సోది చెప్తారు తప్ప ఇంకోటి లేదు. వినడానికి మాకే విసుకొస్తుందంట. కానీ మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసి దేవునికి చెప్పినా దేవుడు విసుగుపడడు, కానీ మన మీద శ్రద్ధ పెడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆకాశపు ద్వారాలు దేవుడు తెరుస్తాడు. నీకు దేవుడే వద్దు. నీవు సంపాదించుకున్న సంపాదన ఒక రోజులలో ఏమైపోతుందంటే కనుమరుగైపోతుంది. హల్లెలూయా. అలా కనుమరుగు కావద్దంటే ఏం చేయాలి? దేవా నువ్వు ఇచ్చిన ఆరోగ్యం, దేవా నువ్వు ఇచ్చిన ఆయుష్, దేవా నువ్వు ఇచ్చిన పని, నువ్వు ఇచ్చిన డబ్బులు, పని చేసిన దేవుడు డబ్బులు ఇచ్చిండు. అవి ఆశీర్వాదం రావాలంటే ఎట్లా వస్తాయి? ఆ డబ్బులు పట్టుకొని ప్రభా నువ్వు ఇచ్చిన డబ్బుల కొరకు స్తోత్రాలయ్యా అని చెప్పాలి. రాగానే తీసుకొని బీరోలు వేసుడో బ్యాంకులు వేసుడో కాదు, రాగానే నీ చేతులు పట్టుకొని ప్రభా అది 100 కానీ 500 కానీ 1000 కానీ దేవా నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి దేవునికి స్తుతి చెల్లించి దాంట్లో దేవునికి ఇచ్చే దశంభాగం దేవునికి ఇచ్చేసి నీ పన్ను చేసుకో. అంచెలంచెలుగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అదే సీక్రెట్, ఇంకేం లేదు. మనకి ఈ చేతగా దశంభాగం కంటే డాక్టర్ కన్నా ఫీజు కడతాం. డాక్టర్ ఇప్పుడు 2,000 అయితే అమ్మ అంటే ఇస్తారయ్యారా? 2,000 కష్టపడ్డావు, దేవుడు సాయం చేసి నీకు 2,000 ఇచ్చిండు. 200 దేవుని సొమ్ము, దానికి ఇవ్వడానికి ఎంతో ఆలోచిస్తాం. 200 ఇచ్చే కంటే ఒక నూనె ప్యాకెట్ వస్తుంది. ఆ నూనె తాగంగానే నీకేమవుతుంది? ఏదో రోగం వస్తే మళ్ళీ నీకు ఎన్ని పైసలు అవుతాయి? 2,000 అవుతాయి. వచ్చా పాయే. అప్పుడు అయ్యో 200 ఇచ్చినా అయిపో. చాలా రోగాలు ఇట్నే వస్తాయి. దేవుని సొమ్ము తింటే రోగాలు వస్తాయి. మన తినదు. మీరే కాదు, నేను కూడా దేవుని సొమ్మును దేవునికే ఇచ్చేస్తాను. నిన్న హైదరాబాద్ వెళ్ళి మాకు దేవుడు ఇచ్చిన దాంట్లో దేవుని సొమ్ము దేవునికి ఇచ్చి ప్రార్థన చేసుకొని వచ్చిన. ఎందుకు? ఈ నెల అంతా నేను కూడా ఏం కావాలి? దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఆరోగ్యాలు రావాలి, పిల్లలు వర్ధిల్లాలి, అన్ని విషయాలు చక్కగా జరగాలని నా ఆశ. నా ప్రకారంగా చెప్తున్నా. ఒకవేళ తిన్నాను అనుకో, అదో 4,000 5,000 నేను తిన్నాను అనుకో, దేవుడు దానికి 20,000 యాడ్ చేస్తాడు. ఫైన్ ఎత్తాడు. ఇక ఫైన్ కట్టడు మంచుకున్నదా, ఇది ఇచ్చుడు మంచుకున్నదా? నేను అనుకున్న ప్రభా ఫైన్లు నాకొద్దు, నీ సొమ్మెద నువ్వు తీసుకో, ఇంకా ఏదన్నా తర్వాత చూసుకుంటాం. స్తోత్రం. హల్లెలూయా. నెల సిటీలు కట్టుకుంటారా? కట్టుకోరా? ఎంత కష్టమైనా 600 అయినా 106 అయినా కట్టేస్తా. ఒకవేళ కిరాయికి ఉన్నామనుకో, కిరాయి కట్టమా? తినకున్నా కట్టాలి. మహిళ సంఘం
నేనెందుకు కడతా అంటారా? ఈ నెల ఎగ్గొడతాను, ఏమవుతుందో యుద్ధమే జరుగుతుంది ఇక. మరి ఇంట్లోకి సామాన్ సరుకులు తెచ్చుకుంటామా ఆపుతామా? ఈ నెల రైస్ తెచ్చుకోకుండా అయితే అంటారా? పాలు తెచ్చుకోకుండా ఉంటారా? మరి ఏది ఆగుతుంది? ఏది ఆగదు, కానీ ఒక్కటి ఆగుతుంది. దాన్ని ఒక్కదాన్నే ఆపుతాం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ ఒక్కటే చేస్తే నీకు అన్ని ఇస్తానని దేవుడు చూస్తాడు. మనం ఏం చేస్తాం? ప్రభా అన్నీ నాకు సాధ్యం కానీ అదొక్కటి మాత్రం ఏంటిది? కష్టం. ఇక మళ్ళీ బండి వెనక పోద్దా ముందు పోతుందా? నా కుమార్తె చాలా నమ్మకస్తురాలు, నా సొమ్మంతా తిన్నది. ఇప్పుడు పెళ్ళైన కోడలు ఇంటికి వచ్చింది అనుకో, సరే వాళ్ళు మంచి కట్నం ఇచ్చో బంగారం వెండి అత్తగారు తీసుకున్నారు అనుకో, ఈమెకి ఏం చేయలేదు అనుకో, ఆమె ఏమని తిడుతుంది? నా సొమ్ము తిన్నారు మీరు. ఏమంటుంది? నా సొమ్ము తిన్న వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు అంటారా అనరా? అది ఆమె సొమ్ము కాబట్టి అంత ధైర్యంగా అంటారు. మీ సొమ్ము ఎవరైనా తిన్నారు అనుకో, మీరు ఊరుకుంటారా? ఏమంటారు? ఏమంటారండి? అది నా సొమ్ము 1000 తిన్నది కానీ దానికి 10,000 నష్టం రావాలి అంటాం. ఈ బోధ ఎవరిది? మన బోధ. అంటే ఒక్క వీక్ అయినా ఇంకొంతమంది వాడు నా సొమ్ము తిన్నాడు అని చేయి ఆడికే పోవాలి, వాని కాలు ఆడికే పోవాలి, వానికి ఏదో నష్టం రావాలి, మన ఇంట్లో ఎవరికో రోగం అంటారా అనరా? ఎందుకు కోపం వచ్చింది మీకు? మరి నా సొమ్ము తిన్నారు కాబట్టి. మరి దేవుని సొమ్ము తింటే, దేవుని సొమ్ము తింటే ఆ మాట ఎప్పుడైతే చదివినో నాకు ఎక్కలేం భయం పట్టుకున్నది. అది యెహోవా సొమ్ము. స్తోత్రం, హల్లెలూయా. అమ్మో, ఆ సొమ్ము జోలికి పోవద్దు. ఏ సొమ్ము జోలికి పోయినా పర్లేదు కానీ ఆయన సొమ్ము ఆ జోలికి పోవద్దు మనం. అప్పుడు నువ్వు ఆస్వాదించబడతావు. పక్షుల్లాగా లేచి దేవుని స్తుతించాలి, వాటిని చూడాలి. ఇప్పుడు అవి సైలెంట్గా ఉంటే వాటిని ఎవరన్నా అంటారా? గ్రామంలో డబ్బు సాటింపు చేస్తారా? ఈరోజు పక్షులు ఏవి సైలెంట్గా ఉన్నాయి, ఎందుకు అరవలేదని అడుగుతారా? వాడికి తెలుసు ఆయన గుప్పులు విప్పి మమ్మల్ని పోషిస్తాడు. విశ్వాసంతో దేవుని స్తుతిస్తూనే ఉంటాయి. మనకున్న కృపేని తెలుసా? ఎప్పటికీ ఎడతనే ఉండాలి, గునుగుతూనే ఉండాలి, సనుగుతూనే ఉండాలి. దేవుడికే విసుకొచ్చే పనులు చేస్తాం. కానీ ఏ పరిస్థితి అయినా ప్రతి సమయంలో మనం ఏం చేయాలంటే చక్కగా ఆకాశ పక్షుల వల్లే లేవగానే దేవుని స్తుతించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా ఆరాధన ఎప్పుడు చేయాలి? గద్దెలో పాస్టర్ ఆదివారం వస్తే ఆరాధన చేయాలి.
తెలియదా మీకు? ఆదివారం నాడు ఏం చేయాలి? ఇది క్రమం. కానీ అన్ని వేళ ప్రభుని ఏం చేయాలి? పాడు. దేవుడు నీ కొరకు దిగుతాడు. ఆకాశ పక్షులు ఏం చేస్తాయి? ఏడ్చుకుంటూ కూర్చుంటాయా? ఎప్పుడైనా ఏడవంగా చూసారా? ఒకే ఒక పక్షి ఎడుతుంది. ఏంటిది? పావురం. దాని నుండి కన్నీళ్ళు ఎప్పటికీ గారుతాయి, రోదన చేస్తాయి. అది దేని గుర్తు అంటే మనం ప్రార్థించి కన్నీళ్ళుగా కార్చి ప్రార్థించడానికి గుర్తాయి. మిగతా పక్షులన్నీ కోలాహలం చేస్తూనే ఉంటాయి, కొమ్మల నడుమ సునాదాలు వినబడుతూనే ఉంటాయి. నీతిమంతుల గుడారాల్లో గురించి కూడా ఏం కావాలి? రక్షణ కూర్చిన సునాద గీతాలు ఏం కావాలి? వినబడాలి. మన ఇంట్లో నుండి ఏం వినబడతాయి? ఎవరి వారి రే చెప్తే బాగుండదు కానీ లైవ్ ఉన్నదని అనుకుంటున్నా. కానీ పాడ మనిషి వాగ్గాడు. ఇంకా పద్మాషిగాడు. భర్త కడప దాటిండో లేడో పోయిండు అనుకొని తిడుతూనే ఉంటుంది. ఏమో అన్నవే అందని ఆయన మళ్ళీ వస్తాడు. నేనేమన్నా ఏమన్నా ఇగబో. అనడం మనంతే, బాధపడడం మనంతే. ఏ పరిస్థితికైనా చక్కగా దేవుని స్తుతించడం నేర్చుకుని సంవత్సరం అంతా నువ్వు ఎంతమంది, నేను చెప్తున్నా కదా, భర్త చెప్పాలను, భార్య చెప్పుకోవాలను, పిల్లలు చెప్పుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తాం. మీరు యథార్థంగా చెప్పండి, మీ మాట ఎంతమంది వింటారు? మన మాట ఎంతమంది వింటారు? నువ్వు ఎన్ని చెప్పినా వాళ్ళు చేసేదే చేస్తారు. మన ముందట మాత్రం నువ్వు గీత గీస్తే నేను దాటను అన్నట్టే, కానీ దాటే చూస్తారు. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ప్రభు మాట విని ప్రభుని స్తుతించడం నేర్చుకో. అందరు నీ మాట వినడం స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా. ఈ విషయం తెలవక నా మాట ఇంటవైనవా ఇంటనే ఉండాలి. వినకపోతే నువ్వేం చేయొద్దు, నీకు నాకు సంబంధమే లేదు. ఒక బలవంతంగా ఒక వ్యక్తిని మన మాట వినిపించుకుంటే ఎంతకాలం వింటాడు? నీ కోపానికో, నీ బాధకో, లేకపోతే నీకు నేర్చుకున్న ఇంగ్లీష్ భాషకో భయపడైనా ఎద్దులాగా అని తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు. అది కాదు. మనం సంపూర్ణంగా దేవునికి విధేయులమై ఉంటే మన వాళ్ళందరినీ దేవుడే విరిచి వంచి విధేయతలోకి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ విషయం తెలియదు. కొంతమంది ముళ్ళ మీద నిలబెడతారు. మరి ముళ్ళ మీద ఉన్నంతసేపు ఆ ముళ్ళు దిగితే ఏమన్నా భయం మీద మంచి పశ్చాత్తాపం వస్తుంది. మరి దిగినాక ఒక దేవత దగ్గర ఒక దేవతకు మొక్కుకున్నాడు. తాగుబోతు మొక్కుకున్నాడు. ఏమనంటే, దేవత ఈ సముద్రం అంతా మందు చేయి, సగం మందు చేయి, సగం మాంసం చేయి, నీకు మేకపోతుని ఇస్తాను అన్నాడు. అయితే ఆ నీళ్ళల్లో సగం మాంసం అయిందట, సగం మందు అయిందట. మందు తాగుతాడట, మాంసం తింటాడట. అయిపోయింది. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? ఏమైందిరా మేకపోతుని ఇయ్యలేవు అంటే, వచ్చి దేవత తాగుబోతు నువ్వు ఎట్లా నమ్మినావు? తాగుబోతు మాట్లాడాలని నమ్ముతారా? స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రభుతో చూసుకోవాలి, మనలతో చూసుకోకూడదు. ప్రభుతో ఎప్పుడైతే మనం చూసుకుంటామో, మన జీవిత విధానాన్ని చక్కగా చేసుకుంటామో, నీకు తెలియకుండానే నువ్వు అనుకున్న పనులన్నీ దేవుడు చక్కగా చేస్తాడు నీకన్నీ. స్తోత్రం. హల్లెలూయా. పిల్లల భవిష్యత్తులు కడతాడు. పిల్లల భవిష్యత్తులు కట్టాలంటే మన జీవితం కట్టుకోవాలి దేవుని దగ్గర. దీన్ని బట్టి దేవుడు పిల్లల భవిష్యత్తును కడతాడు. మనం ముందు ప్రార్థనలో ఉండాలి, మోకాళ్ళ మీద ఉండాలి కుటుంబం కొరకు.
ఆ ప్రార్థన మనం చేసిన మన ప్రార్థన విన్న దేవుడు మన ఇంట్లో చెప్పితే వినని వాళ్ళను కూడా దేవుడు ఏదో ఒక రకంగా ఉంచి ఆయన సన్ని తీసుకొచ్చి పెడతాడు. మనమే ముందు చూసుకోవాలి దేవునికి, మనం ముందు ఫస్ట్, మిగతాదే తర్వాత. మనం లేస్తున్నాం, మన పిల్లలు కూడా దేవుని స్తుతించగలగాలి. హల్లెలూయా. అత్యధికమైన రోగాలు ఎందుకు వస్తాయి అంటే స్తోత్ర ప్రార్థన లేకపోతేనే వస్తాయి. నిజం చెప్తుంది. నువ్వు పని చేస్తే రోగాలు వచ్చాయి, పని చేస్తే రోగాలు వచ్చాయి, పని చేస్తే రోగాలు వచ్చాయి. ఎందుకు రోగాలు వస్తున్నాయి? దేవా ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం అని నువ్వు అంటున్నావా? అనవు. లేవడం శాతగా, లేవకుండా దేవుని కృప పొందకుండా నీకు ఆరోగ్యం ఎక్కడ వస్తుంది? ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? దీవెన ఎక్కడొచ్చింది వస్తుంది? ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబం స్తోత్ర ప్రార్థనలో ఉండాలి. ఈరోజు అనౌన్స్మెంట్ పెట్టు, స్తోత్ర ప్రార్థనలకు రాని వాళ్ళందరినీ గ్రూపులోకి వెళ్ళి తీసేస్తున్నామని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది పెట్టింది ఎందుకు? మాకేం పని పాట లేకనా? ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ నిత్య జీవ నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఆమేన్. నీ ఆయుష్ ఆశీర్వాదం ఎవరి చేతుల్లో ఉన్నాయి? నీ సరిహద్దులో సమాధానం ఎవరు కలుగజేయాలి? ఆయన చేయాలి. కాబట్టి ఆయన దగ్గరికి రావాలి లేవగానే. నీ పనుల కంటే, ఉద్యోగాల కంటే, నీకున్న ప్రతి పరిస్థితుల కంటే ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశ్రమ ఉంటుంది. దేవుని కంటే ఏది ముందు కాదు. మనం ఇప్పుడు చెప్తున్నా నేను, అలాగైతే ఆశీర్వదించబడతాయి. మేము కూడా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని చెప్తున్నాం. మరి నువ్వు చేయకపోతే నీకు ఆశీర్వాదం వచ్చి ఆగుతా అంటే, ఇప్పుడు నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, నేను చెక్ ఇచ్చిన, నువ్వు చెక్ వేయవు, పైసలు వస్తాయా? నేను చెక్ వేయను, నాకు డబ్బులు రావాలంటే రావు. అది వేసేంతకాలం రానే రా. దేవుడు ఆశీర్వాదాలన్నీ మనకిచ్చాడు, కానీ నువ్వు లేచి పొందుకోవడం నీకు శాత కానప్పుడు దేవుడు ఏం చేస్తాడు? లేవాలా వద్దా? నువ్వు లేస్తేనే ఆయనకు ఆ విడుదల వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పేది చాలా ఉన్నాయి కానీ కొన్ని మన కుటుంబాల్లో ఆశీర్వాదానికి దూరమవుతున్న సందర్భాలు ఇవే. ఆకాశ పక్షులు ఎలా శుద్ధిస్తాయి? మనం శుద్ధించాలి. పక్షులన్నిటిని దేవుడు ఎరిగి ఉన్నాడట. దేవుడు మనల్ని ఎరగడా? ఎన్నున్నాయో మనకి తెలియదు రకాలు. మనల్ని కూడా దేవుడు ఎరిగి ఉంటాడు. చివరిగా నేను ఒక విషయం చెప్పి ప్రార్థన చేయాలనుకుంటున్నా. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయంట. మత్తయి సువార్త 8:20. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఎక్కడికి రావాలి? ఏ గూటి పక్షి ఆ గూటికి ఏం చేయాలి? రావాలి. ఏ గూటి పక్షి ఆ గూటికి రావాలి. ఇంకో గూటికి పోతే ఏమైంది? ఎలా కొడతాయి? మన ఇంటికి మనం రాకుండా వేరే వాళ్ళ ఇంటికి పోయినా మనకి ఎట్లుంటుంది? మన ఇల్లు అని దేవనివిరా నువ్వు వచ్చినావు అని అంటారా అనరా?
మనకు 2 గూళ్ళు ఉంటాయి. ఒక గూడు దేవుని సంఘం, రెండవ గూడు పరలోకం. నీ గూటికి నువ్వేం చేయాలి? రావాలి. వారమంతా పనిచేస్తావు. వారమంతా పనిచేసిన నీవు ఆదివారం ఎక్కడికి రావాలి? నీ గూటికి నువ్వు రావాలి. ఇది చిన్నగున్నా రావాలి, ఇది పెద్దగున్నా రావాలి, ఇది ఎలా ఉన్నా ఈ గూటికి నువ్వేం చేయాలి? రావాలి. ఎందుకంటే నువ్వు ఈ గూటి పక్షి. స్తోత్రం చెప్పండి. నాకు ఈ గూడు నచ్చలే, ఇంకో గూట్లోకి పోతున్నాను పోతే చెప్పండి, అక్కడ అవి సెట్ కావు. బైబుల్నే ఉన్నది, ఏ గూటి పక్షి ఏం చేయాలి? ఆ గూటికి రావాలి. నువ్వు ఏ గూటి పక్షి అయినా నీ గూటికి నువ్వేం చేయాలి? రావాలి. వస్తే ఆశీర్వాదం మరలా దొరుకుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్ర ప్రార్థనలో కుటుంబాలన్నిటి కొరకు పేర్లు పెడుతున్నామా లేదా? ఈ గూటిలో ఉంటే నీ పేరు ఎక్కడ పలకబడుతుంది? ప్రార్థనలోకి వస్తున్నాయా లేవా? మరి ఈ గూడే బాగలేదు, వేరే గూడి వేయను, ఆడ ఎవరు చెప్తారు నీ గురించి? చెప్పండి. నీకు అర్థమైందా నేను చెప్పింది? నేను చెప్పింది మీకు అర్థమైందా అంటున్నా. ఇప్పుడు నువ్వు వచ్చినావు, ప్రభా పలాని బ్రదర్ వాళ్ళ కుటుంబాన్ని, పలాని సిస్టర్ వాళ్ళ కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా అని ప్రార్థన చేసి స్తోత్రాలు చెప్తున్నావు. ఈ స్తోత్రం, ఈ ప్రార్థన ఈ గూట్లో ఉన్న ఈ పక్షి గురించి అక్కడికి వెళ్ళింది. ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్ళినప్పుడు ఆ గూటి పక్షి ఉన్న సేవకునికి ఆ గూటికి ఏ పక్షులు వస్తాయో తెలిసి ఉండాలా వద్దా? తెలిసి ఉండాలి. తెలిసి ఉండి అతడు ఏం చేయాలి? వాటి గురించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ గూడు నచ్చలే, వేరే గూడికి పోయినావు, నీ గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి చెప్పండి. మరి అక్కడ నీ గురించి ఎవరు ప్రార్థన చేయకపోతే పరలోకంలో ఎవరు నేను స్వీకరిస్తారు? నీకు అర్థమైందా అనుకుంటా. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, రేపు పరలోకం పోయినాక నీ గూటి పక్షులు ఏవి నాయన అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? లెక్క చెప్పాలిగా. నేనేగా లెక్క చెప్పేది మీ గురించి. ప్రభా ఇగో నా లిస్ట్ అయితే ఇది, ఇగో పలాని కుటుంబం వస్తుంది, పలాని కుటుంబం వస్తుంది, పలాని కుటుంబం వస్తుంది అని రోజు రోజు చెప్తున్నా. నా లెక్క ఉండొద్దని. రేపు పరలోకం పోయినాక ఈ గుడి నుంచి ఇంకో గుడికి పోయిన పక్షి గురించి నేను లెక్క చెప్తానా? నన్ను అడుగుతాడా? మరి అది ఇక్కడ ఉండకుండా అక్కడికి పోయింది అనుకో, దానికి ఏ బాధ వచ్చినా ఎవరి బాధ్యత? దాని బాధ్యత. మరి దాని గురించి ఎవరన్నా ప్రార్థించేటోళ్ళు ఉన్నారా? అందుకని అది ఈ గూటిని పోగొట్టుకుంటుంది, లాస్ట్కు ఆ గూటిని కూడా ఏం చెప్తుంది? పోగొట్టుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అన్నాడు, ఇదిగో నేను వెళ్తున్నా, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నేను మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను పరలోకంలో. నేను వచ్చి మరలా మిమ్మల్ని ఏం చేస్తా? తీసుకొని పోతా. మీరు నాతో ఎల్లప్పుడూ ఉంటారు అక్కడ. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మనకు నివాస స్థలాలు కడుతున్నాడు. మనం పక్షులు వాటి నివాస స్థలాలు వాళ్ళకి వాటికి ఉన్నాయి కనుక మన యొక్క నివాస స్థలాలు పరలోకంలో ఉన్నాయి. ఆయన వస్తా అన్నాడు. ఆయన వస్తా అన్నాడు కనుక నువ్వు ఇక్కడ ఏం చేయాలి? ఈ గూట్లో ఉండాలి. ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఇక్కడి నుంచి మనం అందరం ఏం కావాలి? పక్షుల్లాగానే ఏమవుతాము? ఎగిరిపోతాం. ఎక్కడికి? ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన వచ్చేంతవరకు దాకా సంఘం అనే గూడులో ఆయన ఏం నేర్పిస్తాడో, ఎలా నడిపిస్తాడో, ఎలా మనల్ని చక్కదిద్దుతాడో, ఎలా సరిచేస్తాడో, ఆయన నివాస స్థలానికి వెళ్ళడానికి కావలసిన యోగ్యత, అర్హత, సిద్ధపాటు అనేటివన్నీ దేవుడు సేవకుని చేతికి ఇచ్చి మనకు నేర్పించి మనల్ని సిద్ధం చేసి అప్పుడు ఆయన వస్తాడు.
అప్పుడు ఎగిరిపోవాలి. హల్లెలూయా. ఇవి పక్షులను చూసి మీరు నేర్చుకోండి. ఈ గూట్లో కొద్ది రోజులుండి ఆ గూటికి వెళ్ళి ఆ గూటికి వెళ్ళి ఆ గూటికి వెళ్తే అది ఏ గూటి పక్షి? కిరాయి ఇంట్లో ఉన్నోడిని మీ ఇల్లు ఎక్కడంటే ఏం చెప్తాడు? కిరాయి ఇంట్లో బ్రతకటోడిని నీ ఇల్లు ఎక్కడ ఉంటుంది అంటే ఏం చెప్తాడు అంటున్నాడు. ఈరోజు ఈ కాలనీ చెప్తాడు. అప్పుడే అమ్మ కాల్ చేయండి అన్నారు అనుకో, ఆడ కాల్ చేస్తే మళ్ళీ ఆనే దొరుకుతుందా? దేశం అంతా తిరగాలి, మళ్ళీ ఎక్కడో పోతాం, మళ్ళీ వాళ్ళే అడిగలేను ఏడుంటావు నువ్వు అంటే ఆడుంటలేము, వేరే కాడు. మరి అక్కడ కాల్ చేస్తే అంటే మనకేం లేదు, ఇంకా అడ్రస్సే లేదు. ఈ సంఘంలో ఉంటాం, ఇంకో సంఘానికి పోతాం, ఆ నుంచి ఇంకో సంఘం. నువ్వు ఏ సంఘాన్ని వ్యక్తివి? అందుకే దేవుడు నిలబెట్టిన దగ్గర, ఉంచిన దగ్గర స్థిరపడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మన ప్రభు త్వరగా రాబోతున్నాడు, మళ్ళందరినీ తీసుకొని పోతాడు. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా చేతుల పైకెత్తి, ప్రభా ఆకాశ పక్షులకున్న జ్ఞానం, తెలివి మాకు లేకుండా పోతుంది నాయన. ఆకాశ పక్షుల కంటే మేము శ్రేష్టమైన వారు. అందరూ ప్రార్థన